రాజకీయంలో శనమలశెట్టి సునీల్ గారి లాంటి నాయకుడు, మహానాయకుడు, ఘననాయకుడు మరి ఎక్కడా ఉండరో. ఆయనకు ఓట్లు వేసినా వేయకపోయినా కూడా నవ్వుతూ అతని అభివృద్ధి కానీ అతని డెవలప్ కానీ ఏది ఆప్ చేయలేదు. ప్రజలు ఎంతోమంది సునీల్ గారి దగ్గర కంపెనీల్లో పనిచేస్తున్నారు. ప్రజలంతా కూడా సునీల్ గారి మంచితనం గ్రహించి సునీల్ గారు ఎక్కడా కూడా రూపాయి కరప్షన్ లేకుండా మన ప్రజల కోసం పోరాడే మనిషి అని ప్రజలు తెలుసుకుని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి సునీల్ గారికి ఓట్లు వేసి టైం వచ్చింది, ఎప్పుడు వేద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాజకీయ విషయంలో సునీల్ లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో మరొకరు ఉండబోడు. ఈయన ఎప్పుడు నవ్వుతానే ఓటు వేయలేదు అనలేదు, వేసేయడం అనలేదు. ఈసారి ఘన విజయం చాలా మెజార్టీతో సునీల్ గారు ఎంపీ నెగ్గుతున్నారు. 3 లక్షల మెజార్టీ పైన నెగ్గుతున్నారండి సునీల్ గారు. సునీల్ గారు ఎడం చేతి ఇచ్చిన దానం కుడి చేతికి కూడా తెలియని అంత మంచి వ్యక్తి. ఈరోజు ఆయన ఎంపీగా లేనప్పుడే ఆయన ఎన్నో ఉద్యోగాలు, ఎన్నో యువతని ఎంతో డెవలప్మెంట్ చేశారండి. ఎన్నో ఊర్లకి ఎన్నో విధాలుగా ఆదుకున్నారు. అలాంటి నాయకుడు గెలుపు ఓటములతో సంబంధం లేక సునీల్ గారు ఎంతో అత్యధిక మెజార్టీతో గెలుస్తారండి ఈసారి. ఆయన కోసం ఆ మధ్యకాలంలో కొంచెం జనాలకి ఎక్కువ ఫోకస్ అవ్వక ఎడ్యుకేషన్ పీపులే తెలుసుకున్నారు. మామూలు వాళ్ళకి తెలియక ఆయన ఓటమి చవి చూశారండి. ఈసారి అలా కాదండి, సునీల్ గారు అత్యధిక మెజార్టీతో అఖండంగా విజయంతో అఖండ విజయాన్ని జెండాని ఎగరేస్తారని మేము చెప్తున్నామండి. 100 కోట్లు 400 గ్రామాలని దత్తత తీసుకుంటున్నారండి. ప్రతి యువతని కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇంటర్నేషనల్ ఉద్యోగాల్లో అన్నిటిలోని కూడా ఆయన ఒక ధీటుగా నిలబడే విధంగా తయారు చేస్తానని చెప్తున్నారండి. చాలా డెవలప్మెంట్ చూపిస్తారండి. సునీల్ గారు వస్తే కాకినాడ హైటెక్ సిటీ అవుతుందని నేను చెప్తున్నానండి. గారికి మద్దతుగా మీరు ప్రతి ఒక్కరూ వచ్చి కూడా సపోర్ట్ చేస్తారని, మీ అమూల్యమైన ఓటు చలమలశెట్టి సునీల్ గారికి వేసి అఖండ విజయాన్ని గెలిపించి భావి తరాల యువతని మీరు ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను కాకినాడ ప్రజానికానికి. సునీల్ గారు వ్యక్తిత్వం ఉన్న మనిషి, చాలా గొప్పవాడు, మంచివాడు, అందరి వాడు, ఎవరిని తోలనాడు, అందరితోటి నవ్వుతూ మాట్లాడతాడు. ఎవరికి ఏ పని కావాల్సినా చేసి పెడతాడు, ఫోన్ చేస్తే పలుకుతాడు. బోల్డ్ ఇండస్ట్రీలు ఉన్నాయి వాళ్ళకి పెద్ద సంస్థ, ఆ సంస్థలో ఎంతోమంది పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అన్నిటికీ సునీల్ గారు నెంబర్ 1. ఈసారి ఎలక్షన్లో మట్టుకి సునీల్ గారు 3 లక్షల మెజార్టీలు గెలుస్తారు. అవన్నీ ఏంటండి, పార్టీ ఓడిపోతే వెళ్ళాక ఓడిపోతే గెలవచ్చు, అదేరు. ఈసారి గెలిచి తీరుతాం, గెలిచి ఉంటాం. 3 లక్షల మెజార్టీ. మామూలుగా ఇది 4వ టర్న్ అండి పోటీ పెడతాం పెట్టి. అతని మీద జనం అందరికీ ఒక సానుభూతి అనేది ఉందండి. ఏంటంటే ప్రజల మనిషి, ప్రజాసేవ చేసే మనిషి. అలాగే గ్రామానికి ప్రతి పల్లెటూరు కూడా 400 గ్రామాలకి 400 కోట్లు అతను ఓన్గా సీఎం జగన్మోహన్ రెడ్డి పండ కదండి, అతను సొంత ఫండ్ ఇచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్తున్నారు. ఏంటి అతను డబ్బు మనిషి కాదండి. ఏంటి పార్లమెంట్కి వెళ్ళి మనం సంపాదించాలా, మనం చేయాలని కాదు. ఇలా పూర్వం నుంచి కూడా ఉన్న స్థాయిలో ఉండి మంచి బిజినెస్లు చేసి అభివృద్ధిలోకి వచ్చిన మనుషులండి. కాకినాడ నియోజకవర్గం ఎందుకంటే అతనికి వీరవారం తోటలు మన్నాడు కాబట్టి, ఇక్కడ పుట్టాడు కాబట్టి ఆ అభివృద్ధి కాకినాడలో చేస్తే మన పేరు మంచి గౌరవం ఉంటుందన్న ఉద్దేశమే ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు. అతను ఎలక్షన్లో పోటీ చేయవలసిన పని ఏమీ లేదండి, చేయకుండానే చేస్తున్నారు. వాళ్ళతో ఈ రోజుని ఎంతోమంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తూ స్కిల్ డెవలప్మెంట్ పెట్టి గీన్కో కంపెనీ పెట్టి వాళ్ళు ఎంతోమంది జాబులు వేస్తున్నారండి. మన జాబ్ మేళం కూడా చేశారు, 4 మందికి జాబులు వేశారు. అతని గురించి ప్రతి వాళ్ళు పెద్దలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సన్నిహితంగా ఉంటారు. అతను ఏమన్నారంటే కాకినాడ పార్లమెంట్ మీరే ఉండాలి సునీల్ గారు అంటలో మరీ కోరతంలో అతను వచ్చారు. అందుకని పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు నాయుడు పదవి గురించి పాకుల్లాడి సునీల్ గారు పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేస్తలేదండి. ఏంటంటే జనం ఇక్కడ పుట్టాం, మనం ఎంతో కోట్లు ఆడుతుంది, ఎవరికి తెలదో. పేరు పెంపు కావాలంటే మళ్ళీ మనం పుట్టిన జిల్లాలోకి వెళ్ళి తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్ళి మనం సేవ చేసి ప్రతి నియోజకవర్గానికి మనం తెలిస్తే మనం అంటే ఒక గౌరవం తెలుస్తుంది. అలాంటిది వాళ్ళ ఫాదర్ గారు కూడా మంచి డాక్టర్ అండి, వాళ్ళ అమ్మగారు కూడా అప్పుడు చైర్మన్ చేశారు. అలాంటి పదవులు ఎప్పుడో చేసేసారు, పదవుల గురించి ఆశించే మనిషి కాదు. ఏంటంటే ఇప్పుడు ఈ రోజుని ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు సీనియారిటీ అని చెప్పి ఒక అవకాశం చూశారు. చెప్తే ఏం చేశారండి, బాబు వస్తే జాబ్ వద్దన్నారు. ఒక్కరికి జాబ్ వేయలేదు. జనభూమి కమిటీలు పెట్టి జనాన్ని బాధ పెడుతూ తెలుగుదేశం వాళ్ళకే ఏదన్నా ఒకరు చచ్చిపోతే ఇంకొకరికి పెన్షన్ ఇచ్చేవారు. అలాగే పసుపు కుంకుమ అని చెప్పి లాస్ట్లో 10,000 వేసాడు. ఓ బాబు ఆడిందంతా డామా అని తెలిసి
జనాన్ని తెలిసిపోయి బాబుని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కింద ఎన్నుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే మామూలుగా వచ్చిన తర్వాత తూచా తప్పకుండా నవరత్నాలు అమలు జరుపుతూ అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు చేసుకుంటూ, అలాగే సూర్యుడు పడకుండా వారంటీల ద్వారా సచివాలయాలు పెట్టించి పెన్షన్లు ఇప్పించు, ఏ డెత్ సర్టిఫికేట్ కావాల్సిన, పిల్లలకు మామూలు సర్టిఫికేట్లు కావాలన్నా, ఆధార్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా చేయించేస్తున్నారు. ఇంతకుముందు ఎంఆర్ఓలు, ఆర్ఐలు, వీళ్ళు ఈఆర్ఓలు ఉన్నప్పుడు ఓ సర్టిఫికేట్ కావాలంటే ఎంతో కష్టపడి ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోతే ఇంకా సర్టిఫికేట్లు ఇచ్చి కదా. అలాంటిది ఇప్పుడు 24 గంటలు ఇస్తున్నారు. పెన్షన్ కావాలంటే సొంతంగా అప్లై చేసుకుంటే ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుని మళ్ళీ తిరిగి చేత్తేనే నవ్వేది కాదు. మాకు ఏపీ స్టేట్కే కాదు, మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి వ్యక్తి సెలమాశెట్టి సునీల్ గారు అఖండ విజయంతో 3 లక్షల మెజార్టీతో నెగ్గిపోతున్నారు. ఇది మా అందరికీ తగ్గింది. అంటే సునీల్ గారు ఓన్లీ వ్యాపారాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, రాజకీయాలు పనికిరారని కొంతమంది అయితే విమర్శిస్తున్నారు సార్. దాని గురించి ఏమంటారు సార్? చాలామంది ఈవేళ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అనేసి అంటే, ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు వచ్చినా పోటీ చేయరు కదా. వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఈ వ్యాపారాలు ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు ప్రజెంట్ మీరు నెగ్గించండి, ఇవి మీకు అందుబాటులో ఉండకపోతే అప్పుడు చూడాలి. అంతేగాని మీరు ఇలాంటి మాటలు మాట్లాడారు. అంటే ఒకసారి చూడాలంటారా? చూడాలి. చూసి ఇతని యొక్క ప్రతిభ ఏంటన్నదే గుర్తించిన తర్వాత అప్పుడు ఆ మాట అనాలి. గెలిచిన తర్వాత వెళ్ళిపోతున్నారు అనేసి అనకూడదు. ఒకసారి మీరు ఏంటో ఈ యొక్క ప్రతిభావంతుడు, విద్యావేత్త, ప్రముఖ పారిశ్రామికవేత్త, మరి ఇలాంటిటప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చేసి 400 కోట్లు గ్రామంకే కూడా డెవలప్ చేస్తా అనేసి ఆయన వాగ్దానం చేశారు. ఇది మాకు అందరికీ, కాకినాడ అందరికీ గర్వకారణంగా ఉంది. ప్రతి ఓటు కూడా సెల్మాశెట్టి సునీల్ గారికి. ప్రజలందరూ కూడా మీ పిల్ల పాపలు బాగా అభివృద్ధి చెందాలంటే మనం గతంలో హైదరాబాదు వెళ్ళిపోకుండా, బెంగళూరు, చెన్నై వెళ్ళకుండా మనకు అభివృద్ధిలో మన కాకినాడలో డెవలప్ చేస్తామనేసి ముక్తకంఠంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఓటు వేయాలా అనేసి సెల్మాశెట్టి సునీల్ గారిని 3 లక్షల మెజార్టీతో గెలిపించాలనేసి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ.